నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్ర న్యూస్లోకి వెళ్తే, మెడికల్ కాలేజీలపై కొందరు రాజకీయాలు చేస్తున్నారు. 1995 నాటికి 650 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి. నేను ముఖ్యమంత్రి అయ్యాక 1282 మెడికల్ సీట్లు తేగలిగాం. గతంలో జిల్లాకు ఓ వైద్య కళాశాల పెట్టాం. అది వైద్యారోగ్య రంగంలో గేమ్ చేంజర్గా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి 1 కిలోమీటరుకు ఒక ఎలిమెంటరీ స్కూలు, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హైస్కూలు, ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీలు పెట్టాం. ఇది విద్యారంగంలో మా ప్రభుత్వం ముద్ర. ఇప్పుడు కొంతమంది తయారు అయ్యారు. మెడికల్ కాలేజీలకు వీళ్లు ఖర్చు చేసింది కేవలం 5% నిధుల మాత్రమే. 5% ఖర్చు చేసి మొత్తం కట్టేశామని చెప్తున్నారు. గతంలో వాళ్లు 500% సీట్లు ఫ్రీ పెట్టారు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కొనసాగుతాయి. ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అది ప్రభుత్వ ఆస్తి అవుతుంది. దీన్ని కొందరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 95-96లో నేను సీఎం అయినప్పటికీ 650 బెడ్లున్నాయి మొత్తం రాష్ట్రం అంతా. మెడికల్ సీట్స్ 650 ఉన్నాయి. నేను వస్తానే 7 మెడికల్కి ఇచ్చి 750 యాడ్ చేశాం. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి 9 వరకు ఇంకొక 450 యాడ్ చేశారు. ఆ తర్వాత నేను వస్తానే మళ్లీ 1187 యాడ్ చేశాను. మళ్లీ 19-20కి 2114 సీట్స్ యాడ్ అయినాయా, వరుస క్యుములేటివ్. అక్కడి నుంచి 300 మాత్రం 19-20 మన పీరియడ్ వచ్చినప్పుడు ఇంకొక 14-19లో 450 సీట్లు యాడ్ అయినాయి. 95, 2004 780 సీట్లు యాడ్ అయినాయి. అంతవరకు 650 ఉన్నాయి. అదే మరిగా 19-24 557 సీట్లు మాత్రం యాడ్ అయినాయి. మళ్లీ 24 నుంచి 50 సీట్లు యాడ్ చేశాం. అంటే నేను సీఎంగా ఉన్నప్పుడు 1282 సీట్లు యాడ్ చేశాం. తర్వాత వచ్చినట్టన్ని 557 సీట్లు. నాకు అప్పుడు పెద్ద రాష్ట్రం అంతా పెద్ద గొడవ. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలని. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఆ రోజు నేను జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కమిట్ అయ్యాను. కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా, కాలేజీలు పెట్టడమా? మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం. దాంతో గేమ్ చేంజర్. నేను ఇచ్చిన హామీ కూడా ఆ రోజుట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, ఎవ్రీ 3 కిలోమీటర్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 కిలోమీటర్ హై స్కూల్, ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్. అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజీలు లేవు. ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అప్పట్లోనే అన్నిటి దగ్గర వచ్చింది. ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే 10 మెడికల్ కాలేజీలు ఇచ్చామని. 10 మెడికల్ కాలేజీలు ఇస్తే 4,955 కోట్లు ఖర్చు అవుతుంది. వీళ్లు ఖర్చు పెట్టింది 31/3/2024కి 456 కోట్లు. ఇంకా కావాల్సింది 4,500 కోట్లు కావాలి. 5% ఖర్చు పెట్టారు. అన్ని హాస్పిటల్ ఖర్చు పెట్టి హాస్పిటల్ రాజశేఖర బొమ్మలు పెట్టారు సార్. ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా అది అయిన తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన తర్వాత 512 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు కూడా 3,987 కోట్లు, 4,000 కోట్లు కావాలి. రెండోది ఎవ్రీ ఇయర్ 1,500 కోట్లు కావాలి. 10 కాలేజీలకి 150 కోట్లు చొప్పున 1,500 కోట్లు కావాలి. 1,500 కోట్లు ఎవ్రీ ఇయర్ ప్లస్ ఇప్పుడు 5,000 కోట్లు అంటే 2,000 కోట్ల రూపాయలు, ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత వాట్ ఈస్ ది బెనిఫిట్ అని మీరు చూస్తే గవర్నర్ కోటా 50%, మేనేజ్మెంట్ కోటా 30%, 15% ఎన్ఆర్ఐ కోటా. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు 50% కన్వీనర్ కోటా, 15% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా. 50% తగ్గలేదు. దట్ ఈస్ ఫ్రీ. వాళ్ళు పెట్టినప్పుడు అదే ఉంది. సీట్స్ ఆర్ సేమ్. గవర్నమెంట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి. రెండోది పీపీపీ మోడల్. ఇప్పుడు ఎవ్రీ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దట్ ప్రాజెక్ట్ విల్ బిలాంగ్ టు గవర్నమెంట్. 20 years 30 years తర్వాత మళ్ళా వస్తుంది. రెండోది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బెటర్ గా ఉంటుంది. పేషెంట్స్ కూడా ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఏ ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇది ఇస్తే దీన్ని కావాలని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారు. ఏదేమైనా రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు మేము ఫేస్ చేస్తాం. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది మీరు చేయాల్సిందిగా నేను కోరుతున్నా. వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై తప్పుడు అప్రమత్తకర ప్రచారం చేస్తున్నారని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సీఎం సహాయ నిధి ద్వారా ఎంతోమంది లబ్ధిదారులకు సేవలందిస్తున్నట్లు,
ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చడానికి పనిచేస్తోందని ఆయన తెలిపారు. అవినీతి, తప్పుడుదొవ్వ ప్రచారాలను నిలిపి ఉంచకపోతే తాట తీస్తామని హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం, ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ. అలాగే ఎవరైతే పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ వర్తించకుండా వాళ్ళు ఏదైనా ఖర్చులు పెట్టుకుని ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే దానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళ బిల్లులన్నీ సబ్మిట్ చేసేసి వాళ్ళ ఖర్చయిన దాంట్లో కొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు ఒక 70 కుటుంబాలకు, వ్యక్తులకు 70 కుటుంబాలకు సంబంధించిన నియోజకవర్గంలోని అన్ని మండలాలలో సో ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎవరైతే మాకు బిల్లు సబ్మిట్ చేశారో అవన్నీ మేము అక్కడ సబ్మిట్ చేసి ఆ చెక్కుల ద్వారా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 40 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేశారు. ప్రజలకు మంచి చేస్తా ఉంటే కూడా ఓర్చలేరు మీరు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఓట్లు కావాలి మీకు, వాళ్ళ బాగోగులు అవసరంలా. చూశారు కదా 5 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించారు. ఈ పదవులు కావాలా, ప్రజలు ఇచ్చే అధికారం కావాలా, కానీ వాళ్ళకి కావాల్సిన పనులు మీరు చేసి పెట్టే ఎప్పుడు ఏ పాపాన ఎప్పుడు ఏ రోజు కూడా చేయలేదు కాబట్టి తీసుకురించి మిమ్మల్ని గుడ్డి మీద దాన్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా ఇప్పుడు కూడా సిగ్గు రావాలి. సోషల్ మీడియా ఉంది కానీ మళ్ళీ చెప్తాను, మీ నాయనకు కూడా ఇచ్చిన చెప్పు. అనుమతులు లేని నకిలీ మెడికల్ కాలేజీని తీసుకువచ్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నంలో ఆరోపించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడితోనే నర్సీపట్నం అభివృద్ధి సాధ్యమని, అయ్యన్న అంటే అభివృద్ధి అంటే అయ్యన్న అని ఆయన అన్నారు. వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంకు తీసుకువచ్చారని చెప్పడం అబద్ధమని విజయ్ పేర్కొన్నారు. నర్సీపట్నంలో కొన్ని పరిణామాలు చూస్తుంటే అందరినీ కన్ఫ్యూజ్ చేసే మోడ్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకు నేను అంటున్నానంటే, ఆ లాస్ట్ 5 years ఏదైతే జగన్ రెజీమ్ ఉందో, ఆ గవర్నమెంట్ ఉందో, ఆ టైంలోని ఎన్నో తప్పిదాలు చేశారు. నర్సీపట్నాన్ని ఒక గాంజాయి హబ్ కింద తయారు చేసి వైసీపీ నాయకులే కొంతమంది కార్యకర్తలు గాంజాయి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వరంగల్లో లారీలు దొరికిపోవడం కానీ, లేకపోతే ఎన్నో విషయాల్లోని వాళ్ళు డైరెక్ట్గా దొరికిపోయారు. నర్సీపట్నం అభివృద్ధి విషయం చూస్తే అన్నీ కూడా కళ్ళబొల్లు కబుర్లు చెప్పడం, మేఘాల్లో మేడలు కట్టడం, ఇవన్నీ చేశారు తప్ప అబద్ధాలు చెప్పి నర్సీపట్నం ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక డాక్టర్ మాస్క్ ఇవ్వక చనిపోయిన వైనాన్ని కూడా ఇంటర్నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయింది. ఎవరన్నా ఆ సమయంలో నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారట కదా, లేదా అక్కడ గాంజా అమ్ముతారట కదా, ఇలా ఈ విషయమైన బ్రాండ్ని, ఒక వర్స్ట్ బ్రాండ్ని తయారు చేసి 5 సంవత్సరాలు నాశనం చేసేసారు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఒక సరి అయిన నాయకత్వం లేక. ఎందుకు ఆ నాయకత్వం లేదని నేను అంటానంటే, ఒక సీఎం దగ్గరికి వెళ్ళి సత్తా ఉండి, దమ్ముండి, బల్లగుద్ది నాకు ఇది కావాలి అని అడిగే సత్తా ఒకటి ఉండాలి. రెండోది, ఏ డిపార్ట్మెంట్స్ నుంచి నిధులు తేవచ్చు ఇవన్నీ కూడా ఆలోచించే వైనం కానీ, ఆ విధానం కానీ తెలిసి ఉండాలి. అయ్యన్నపాత్రుడు గారు ఏంటంటే, తెలియకపోతే తెలుసుకొని డౌన్ టు ఎర్త్ ఉండి నర్సీపట్నాన్ని ఇప్పుడు దాకా అభివృద్ధి చేసే ఆయన గురించి మనం చెప్పవసరం లేదు. అయ్యన్న అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అయ్యన్న అని చెప్పి తీసుకెళ్తుంటారు. నేను ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే, మొన్న వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు కానీ, లేకపోతే ఇక్కడ పోటీ చేసిన గణేష్ గారు కానీ, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి మాకారపాలెంలో ఇది మెడికల్ కాలేజ్ జగన్ గారు కట్టించాలని అనుకున్నారు, దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి అక్కడంతా తిరిగి ఒక షోని ప్రదర్శించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని పీడీ కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలు ధర్నా నిర్వహించారు. గోరంట్ల మండలం వెంకటరమణపల్లి పంచాయతీలోని 3 గ్రామాలకు చెందిన మహిళలు నడుపుతున్న డ్వాక్రా సంఘాలకు నూతన యానిమేటర్ సరస్వతి ఇబ్బందులు కలిగిస్తోందని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి తన వద్దకే రావాలని యానిమేటర్ హుకుం జారీ చేశారు. యానిమేటర్ను మార్చాలని కోరుతూ పీడీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
చెప్పండి, మేము ప్రభుత్వం కోసం రాలేదు, మా గ్రూప్ సంఘం వచ్చింది. చెప్పండి చెప్పండి ఏమో అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పట్టణంలో ఘోరం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లోని సంపులో పడి చిన్నారి మృతి చెందిన చిన్నారి మండల పరిషత్ స్కూల్ పడమరలో 4వ తరగతి చదువుతున్న కళ్యాణ్ 8గా గుర్తింపు. బి కొత్తకోట పీటీఎం రోడ్డుకు చెందిన తోపుడుబండి పండ్ల వ్యాపారి ఈశ్వరప్ప కుమారుడు కళ్యాణ్ తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా జరిగిన సంఘటన. తోటి స్నేహితులు వెంత వెదికినా కనబడకపోవడంతో తల్లిదండ్రులకు విషయం తెలిపారు తోటి స్నేహితులు. నిర్మాణంలో ఉన్న రూంలో గమనించగా సంపులో విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని బయటకు తీసి హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. తల్లిదండ్రులు, బంధుమిత్రుల ఆర్తనాదాలతో నిండిపోయిన ఆస్పత్రి ఆవరణం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బి కొత్తకోట పోలీసులు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న ధనలక్ష్మి అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హాస్టల్ నిర్వాహకులు అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చింతాయపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై తల్లి, కూతురు దాడి చేశారు. ఈ దాడిని తట్టుకోలేక ఉపాధ్యాయుడు గోడదూకి పారిపోయాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థునుల భద్రత శక్తి టీం బాధ్యత అని ఏలూరు జిల్లా శక్తి టీం సిబ్బంది తెలిపారు. ఏలూరు నగరంలో కళాశాలలో వదిలే సమయంలో శక్తి టీం హాస్టల్ విద్యార్థులను వారి వసతి గృహాలకు వెళ్లే వరకు విజిబుల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పెట్రోలింగ్ డ్రోన్ విజువల్స్ ద్వారా చిత్రీకరించారు. ఈ సందర్భంగా శక్తి టీం మాట్లాడుతూ ప్రతిరోజూ ఈ విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. డిఎస్సి నియామకం పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. ఈ నెల 19వ తేదీన వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం దగ్గర డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం జరుగునుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. సంబంధిత ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ వకూల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగరపాలక కమిషనర్ పులి శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలీళ్లతో కలిసి జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. సో ఇవండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.